ఫ్రెండ్స్, వెల్కమ్ మళ్ళీ ఛానల్కి. ఈరోజు నేను గోయలాకు పూరి పనసగింజల కుర్మ ఎలా చేయాలనో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మేమైతే పాయలాకు అంటాము, గోయలాకు అంటారు, గోయల కూర అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ ఆకులు గుండ్రంగా ఉండి మందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ గోయలాకుని వేసి కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇలాగా కచ్చాపచ్చాగైనా పట్టుకోవచ్చు, మెత్తని పేస్ట్ లాగైనా కూడా పట్టుకోవచ్చు. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బౌల్లోనే మనము ఆకు చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మకు తగినంత మనము గోధుమ పిండిని వేసుకోవాలి. చూసుకొని వేసుకుంటా ఉండాలి, దీనికి కొలత ఉండదు. ఇందులోనే నువ్వులు మన ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి నువ్వులు వేసుకుంటే. తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, జీలకర్రను ఇలా కొంచెం స్మాష్ చేసి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. వామును కూడా కొంచెం స్మాష్ చేసి వేయండి. ప్రతి దాంట్లో వాము ఎక్కువగా వాడండి, డైజెషన్కు చాలా మంచిది, జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది వాము. ఒక పెద్ద స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తే స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ కలుపుకోవాలి, నీళ్ళు వేయకూడదు, ఎందుకంటే ఈ ఆకులో చెమ్మనే ఉంటుంది కదా, అందుకని నీళ్ళు వేస్తే మళ్ళీ ఎక్కువ జోరైపోతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం పిండి పడుతుంది, కొంచెం పిండి వేసుకోవాలి. ఈ గోయలాకు బదులుగా మనం మెంతం కూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. ఏ ఆకైనా మనకు అవైలబుల్ ఉండే ఆకు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే తింటారు. ఇందులో పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా గట్టిగా మనం చపాతీకి ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. ఈ లోపల ఈ పూరీలోకి కూర్మా తయారు చేస్తున్నాను, పనసగింజల కూర్మా. పనస గింజలను ఉడికించుకున్నాను కుక్కర్లో. కొంచెం కందిపప్పు, ఒకటి టమోటా, ఒకటి ఆనియన్ ఉడికించి పెట్టుకున్నాను నేను. నీళ్ళు వంపేసి పొట్టు తీసుకోవాలి. కందిపప్పును స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేటట్టు కలిపేయాలి. ఇందులోనే ఉడికించుకున్న టమోటాను, ఉడికించుకున్న ఆనియన్ను వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, కారానికి తగినంత కారం. పనసగింజలు ఒలిచిపెట్టుకున్నట్టువి ఇందులోనే వేయాలి. ప్రోటీన్ ఉంటాయండి పనసగింజల్లో, ప్రోటీన్ ఫుడ్ అండి, చాలా చాలా ఎక్కువగా వాడాలి. కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ పట్టాలి. వాటర్ వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఉడికించుకోవాలి బాగా, ఎందుకంటే ఈ ముక్కలకు ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా, అందుకు. పచ్చి కొబ్బరి ఉందని పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకొని ఇది పేస్ట్ లాగా చేసుకొని ఆ కుర్మాలోనే వేసుకుంటాను. పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మిక్సీకి పట్టుకున్న కొబ్బరి పేస్ట్ను కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు కొబ్బరి వేసాం కదా, మరి ఒక మారు కలబెట్టుకోవాలి బాగా. చాలా బాగుంటుందండి, చాలా ప్రోటీన్ ఉన్న ఈ కూర్మాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పనస పండు, పనస గింజలు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి తప్పకుండా ఎక్కువగా వాడండి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఇందులోనే వేసుకోవాలి. చివరగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం వాము, కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఇదంతా వేగాక ఈ కూర్మాలో వేసేయాలి. అంతే అండి, పోపు వేసేసాను. పనసగింజల కూర్మ మనకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా విటమిన్స్ ఉన్న, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని ఇలా తయారు చేసి చూపించాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకోవడం. పూరి పిండి బాగా నానింది. 10 నిమిషాలు కాకపోయినా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినా కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం పూరి ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. రుద్దుకున్న పూరీని మనము స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను, ఇందులోనే వేసి 2 సైడ్స్కు కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వంపేసి
మనం సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఇలా పనసగింజల కుర్మా, ఇలాగా గోయలాకు పూరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.